ఒక లైవ్ సెషన్ అనేది. సో, థర్డ్ డే గురించి చాలా ఎక్స్‌పీరియన్స్ అందులో లె డెమో తర్వాత చాలా విషయాలు మేడం చెప్పడం జరిగింది. సో, అదేవిధంగా ఈరోజు మనం మేడం గురించి మళ్ళీ ఒకసారి నేను ఇంట్రొడక్షన్ చెప్తాను. సో, మేడం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి. సో, మేడము థర్డ్ డే గురించి చాలా టీచింగ్ అనేది చేస్తుంది. మాస్టర్ టీచర్. థర్డ్ డే యాక్టివేషన్ కోచ్ అని చెప్పాలి. ఎందుకంటే మేడం చాలా ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్ అనేది చాలా ఎక్స్‌పెరిమెంటల్‌గా చాలా కిడ్స్ మీద చాలా ప్రయోగాలు చేసి ఆమె సబ్జెక్ట్ ఎంతో మందిని ట్రైన్ అప్ చేసింది. చాలా మందిని బ్లైండ్ ఫోల్డ్‌తో గాని, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో గాని, వాళ్ళ కాన్సంట్రేషన్ లెవెల్స్ పెంచడంలో గాని చాలా చాలా ఎక్స్‌పర్ట్ మేడం. సో, మేడం జర్నీ గురించి ఈ యొక్క లైవ్ సెషన్‌లో తెలుసుకుందాం. సో, మేడం ఈ స్పిరిచువాలిటీలోకి ఎలా రావడం జరిగింది? సో, మేడం గురించి ఆహ్, కొంచెం మనం బ్రీఫ్‌గా తెలుసుకోవాలని ఈ యొక్క లైవ్ సెషన్ పెట్టడం జరిగింది. సో, వెల్కమ్ మేడం. వెల్కమ్ దిస్ లైవ్ సెషన్. సో, మేడం ఈ స్పిరిచువాలిటీలోకి మీరు ముఖ్య కారణం ఏంటి? మీరు ఈ లైన్‌లోకి రావడానికి? యాక్చువల్‌గా మీరు అంతకుముందు ఏం చేసేవారు? Yes. So before entering into this session, I offer my humble pranams at the lotus feet of my mother, Mata Durga, and my gurus, whoever blessed me to be into this path. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నా ప్రణామ్స్ అర్పించుకుంటూ సో థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ సార్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ ఇన్ సచ్ ఏ హంబల్ వే. స్పిరిచువాలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఇట్ ఈస్ ఇన్‌బిల్ట్. మన లోపల ఉంటుంది ఎక్కడో. వెన్ ద రైట్ టైమ్ కమ్స్ అది ట్యాప్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది. స్పిరిచువాలిటీలో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నాము అంటే మేబీ ద ఆన్సర్ ఈస్ సిన్స్ మై చైల్డ్‌హుడ్. ప్రతి ఒక్కరం అంతే. నాది అని కాదు కానీ అందరము చిన్నప్పటి నుండి బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ ప్లేస్ మనం ఇండియాలో పుట్టి ఉన్నాము అంటే వి ఆర్ బ్లెస్డ్. వాటెవర్ ద రిలీజియన్ మేబీ. ఏ రిలీజియన్ అయినా సరే మనం చక్కగా స్పిరిచువాలిటీ అనేది మన లోపలే ఉంది. సో, ఈ సాధన స్టార్ట్ చేయకముందు థర్డ్ ఐ యాక్టివేషన్ ఆర్ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ నేను స్టార్ట్ చేయకముందు ఐ వాస్ వర్కింగ్ యాస్ ఎ లెక్చరర్. ఓకే. సబ్జెక్ట్. ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశాను. సో, ఓకే. లెక్చరర్‌గా వర్క్ చేసేదాన్ని ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఐ లవ్ టీచింగ్ సో మచ్. చాలా చాలా ఇష్టం. థట్ ఈస్ ద రీజన్ ఈ యూనివర్స్ ఏం చేసిందంటే యూ బీ ఎ టీచర్ బట్ బీ ఎ స్పిరిచువల్ టీచర్ అని నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఓకే. సో దట్ ఐ ఫీల్ గ్రాటిట్యూడ్ టు ఎక్స్‌ప్రెస్ మై లవ్ టు దిస్ యూనివర్స్. ఎందుకు అంటే మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకునే అవకాశం చాలా సార్లు యూనివర్స్ మనకిస్తుంది. ద ఓన్లీ థింగ్ మనం ఏం చేయాలి అంటే వి హావ్ టు హోల్డ్ ఆన్ టు దట్. ఎప్పుడైతే అవకాశం పదే పదే వస్తున్నప్పుడు మనం దాన్ని పట్టుకుంటామో లైఫ్ ఇట్ విల్ బికమ్ ఎ మ్యాజిక్. ఒక మిరాకిల్ అవుతుంది. మన లైఫ్ మన ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో 12 ఇయర్స్ నుండి సిన్స్ మై మ్యారేజ్ అప్పటి నుండి కొంచెం సీరియస్‌గా ఇటువైపు స్పిరిచువాలిటీ వైపు పాత్ మొదలైందని చెప్పొచ్చు. సో, దాని తర్వాత ప్రతి ఒక్కరిలానే నా గురువెవరు అనేది మనం స్పిరిచువాలిటీలోకి రాగానే మనకి గురువు అవసరం చాలా ఎక్కువుంటుంది. లైక్ సో, మెయిన్‌గా పిల్లలకి ఎలా కాజ్ ఉంది స్కూల్‌లో మేడం. మీరు స్పిరిచువాలిటీకి వచ్చారు కదా! సో, మెయిన్‌గా ఒక కారణం, బలమైన కారణం ఉంటుంది గదా! కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తారు. కొంతమంది ఆనందం కోసం వస్తారు. కొంతమంది రకరకాల కారణాలనేవి ఉంటాయి గదా! సో, అట్లా మీకు ఎలాంటి కారణం వల్ల ఇందులోకి మీరు రావడం జరిగింది? స్పెసిఫిక్ రీజన్ అని మెన్షన్ చేయలేము కానీ వెన్ వి స్టార్టెడ్ ద ఫస్ట్ యోగా ప్రతి ఒక్కరు మేబీ సూర్య నమస్కారాలు వి విల్ గో విత్ దట్ కదా! యెస్. సో, అది చేసేటప్పుడు ఆఫ్టర్ థట్ కాసేపు మనం కామ్ మైండ్‌తో కూర్చున్నప్పుడు అప్పుడు మెడిటేషన్ అనే వర్డ్ తెలియదు. ఇలా మెడిటేట్ చేయాలని కూడా తెలీదు. సో, ఎప్పుడైతే అప్పుడు అట్లా కూర్చున్నామో దట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సంథింగ్ ఎ చేంజ్ ఫ్రమ్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఎక్కడో మనకు తెలుస్తుంది. బట్ వి వోంట్ బి అవేర్ అంతే. కాన్షియస్‌గా ఉండము. ఆ టైంలో కామ్‌నెస్ అనిపిస్తుంది. లేటర్ ఆన్ మనం మళ్ళీ ఈ నార్మల్ వర్క్‌లో పడిపోతా ఉంటాము. బట్ ఎప్పుడైతే మనకి అనిపించి దాన్ని పట్టుకున్నామో దెన్ మనం రైట్ పాత్‌లోకి ఎంటర్ అవుతాము. రైట్ పాత్ ఇన్ ద సెన్స్ ద పాత్ దట్ ఈస్ డెస్టైన్డ్ ఫర్ అవర్ సోల్. మనం ఎందుకిక్కడ బర్త్ తీసుకున్నాము? ఎందుకు వచ్చాము? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ సోల్? ఇది ఇప్పుడు చెప్తున్నాను. బట్ దిస్ వాస్ నాట్ సో ఈజీ విత్ మీ.
అసలు పర్పస్ ఏంటి? మనం ఒక పర్పస్‌తో పుడతామా అనే క్వెషన్ కూడా ఉండేది. యెస్. అవును. బట్ ఒకటి మస్ట్ అండ్ షుడ్ ఐ హావ్ టు మెన్షన్. లైక్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మెయిన్ కీ పాయింట్ ఉంటుంది. ఒక యూ టర్న్ తీసుకోవడం అనేది. సో, నా లైఫ్‌లో థాట్ టర్న్ వాస్ ఫ్రమ్ ద బుక్ ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ఓకే. సో, ఆ బుక్ చదువుతున్నప్పుడు ఐ వాస్ ఇంటూ సో మచ్ ఆఫ్ కనెక్షన్. చాలా కనెక్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత మనం ప్రతీదీ చదువుతా ఉంటాం కదా! సో, వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారు. మనం ఎందుకు ఎక్స్‌పీరియన్స్ చెయ్యము అనే క్వెషన్ అరైజ్ అవుతుంది. అవును. ద సేమ్ సోల్ ఈస్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీనే కాదు ఈవెన్ యానిమల్ బాడీలో కూడా అదే సోల్ ఉంది కదా! అదే ఆత్మ ఉంది కదా! ఎందుకు మనం ఎక్స్‌పీరియన్స్ చేయము? బికాస్ వి ఆర్ హావింగ్ దిస్ కాన్షియస్‌నెస్. ఎక్స్‌పీరియన్స్ చేయాలి కాబట్టి సో, టెస్టింగ్ అనేది స్టార్ట్ అయింది. జస్ట్ ఆ బుక్ చదువుతూనే దే ఆర్ సో గ్రేట్ మాస్టర్స్ కదా! మనం వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకునే స్థాయి కానీ, చెప్పే స్థాయి కానీ మనకి లేకపోయి ఉండొచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ అందరికీ వస్తుంది. యెస్. సో, లాహిరి మహాశయ హి మెన్షన్డ్ సంథింగ్ అబౌట్ ఆహ్, దట్ యోగి. ఐ జస్ట్ లాస్ట్ ఓకే. హిస్ నేమ్. సో, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పరమహంస యోగానంద. ఇట్స్ సచ్ ఎ బ్లెస్సింగ్ మనం ఆ బుక్ చదవాలి కంపల్సరీ. సో, దేర్ వాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐ జస్ట్ సాట్. మాకప్పుడు చాలా చిన్నది. సో, తను నా ఒడిలో ఉంది. ఐ వాస్ రీడింగ్ దట్ బుక్. బుక్ చదువుతూ ఈ స్పిరిచువాలిటీ అనేది నిజమైతే, ఇదే ఎక్స్‌పీరియన్స్ నిజమైతే, ఇట్ షుడ్ ఆల్సో హ్యాపెన్ టు మీ. నాకు కూడా ఇది జరగాలి అని జస్ట్ ఒక చిన్న థాట్‌తో ఐ జస్ట్ క్లోజ్ మై ఐస్. కళ్ళు మూసుకొని కూర్చున్నాను. దెన్ సంథింగ్ స్టార్టెడ్ వితిన్ మీ. నా బాడీ అంతా కూడా చాలా స్టిఫ్ అయిపోయింది. వితిన్ ఫ్యూ సెకండ్స్ కొన్ని సెకండ్స్ టైమ్‌లోనే చాలా స్టిఫ్ అయిపోవటం. ఎప్పుడైతే అలా జరిగిందో భయమేసింది. ఓకే. ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసి లేదు ఆ స్థితి అనేది. సో, భయమేస్తే వెంటనే నేను ప్రే చేశాను. స్వామి థిస్ ఈస్ ఎనఫ్. ఇది చాలు. బియాండ్ థిస్ మేబీ నేను తట్టుకోలేనేమో. సో, అందుకే మన శరీర స్థాయిని బట్టి మనం రిసీవింగ్ చేసుకుంటా ఉంటాము. ఎంత శక్తి మనకు అవసరం, మనం ఎంత కేపబుల్. బికాజ్ చాలా ఎనర్జీ ఆత్మకి కెపాసిటీ ఉంది రిసీవ్ చేసుకునేది. బట్ దిస్ ఫిజికల్ బాడీ దీనికొక లిమిట్ ఉంది. ఆ లిమిట్ క్రాస్ చేసి మనం దాని స్థాయి దాటి వెళ్ళలేమట. సో, ఎప్పుడు మనం సాధన పెంచుతామో అప్పుడు ఆ స్థాయికి చేరుకుంటాం. ఎంత ఎనర్జీ వచ్చినా రిసీవ్ చేసుకునే కెపాసిటీ అప్పుడొస్తుంది. సో, ప్రే సో, మేడం చేయటం ఓకే. ఆ ఓకే. చెప్పండి. ఫీలింగ్ అక్కడ ఆగిపోయింది. సో, థాట్ పర్టిక్యులర్ మీరు అడిగారు కదా! ఏది ట్రిగ్గర్ చేసింది? థాట్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ బ్రాట్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. అక్కడి నుండి తపన థాట్ అర్జ్ బికేమ్ మోర్ స్ట్రాంగర్. ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళాలి. తెలుసుకోవాలి. దేర్ ఈస్ సంథింగ్ మన ఫిజికల్ వరల్డ్‌లో ఫిజికల్ సెన్సెస్‌కి అందనిదేదో ఉంది అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. యెస్. సో, తెలుసుకోవాలనే ఒక తపన వచ్చిందన్నమాట అప్పటినుంచి. హ్మ్. ఆ బుక్ చదివిన తర్వాత అలాగా మీకు మెడిటేషన్‌లోకెళ్ళిన తర్వాత వచ్చిన ఎక్స్‌పీరియన్స్ మిమ్మల్ని అలాగా యాహ్! ముందుకు తీసుకెళ్ళింది. టోటల్ షిఫ్ట్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఓకే మేడం. అయితే ఇప్పుడు చాలా మంది పిల్లలకి మీరు థర్డ్ ఐ ట్రైన్ చేస్తున్నారు గదా! సో, ఎందుకు అలా అనిపిచ్చింది పిల్లలకి ట్రైన్ చేయాలని? అంటే లాట్ పిల్లలకి ఆఫ్ ట్రైన్ కిడ్స్ చేయడం. యూ హావ్ ట్రైన్డ్. పిల్లలకి ట్రైన్ చేసే ముందు అంటే ఇది ఒక సాధన ఉంది అని మనకి తెలియదు కదా! ఆ! తెలియదు. సో, ఈ మెడిటేషన్ కంటిన్యూ అవుతుంది. కాలేజ్‌లో కూడా ద సేమ్ టీచింగ్స్. స్టార్టింగ్ క్లాస్‌లో ఫస్ట్ 5 మినిట్స్ అనేది మెడిటేషన్ కంపల్సరీ. ఆ హ్మ్. మెడిటేషన్ కంపల్సరీ చేశాము. అలా వెళ్తుండగా డ్యూరింగ్ కోవిడ్ మనం ఎన్ని సంవత్సరాలు సాధన చేశామో పక్కన పెడితే, ఎంత డెడికేటెడ్‌గా ఉన్నాము టువర్డ్స్ ద వర్క్ వి డూ. మనం ఏ పనైతే చేస్తున్నామో దానికి ఎంత డెడికేటెడ్‌గా ఉన్నాము. అది ఎంత ఇంటెంట్‌తో ఉన్నాము అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఒకసారి మేమిట్లా స్పిరిచ్యువల్ సాధనలో ఉండగానే, లోపల నుంచి ఒక స్ట్రాంగ్ అర్జ్ మీరు చెప్పండి ఇదవుతుంది. సో, అసలు థర్డ్ ఐ గురించి ఎలా తెలిసింది? మేము మా పాపకి ఒక దగ్గర ట్రైన్ చేయించాం. ఓకే. సో, ట్రైన్ చేయించినప్పుడు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నా పాప ఒక్కతే కాదు చాలా మంది ట్రైన్ అయ్యారు. ఇది జస్ట్ ఎక్కడో సీక్రెట్ హైడ్ చేయాలి. దేర్ ఈస్ నథింగ్ లైక్ థట్. సో, చాలా మంది ఉన్నారు. అందరు పేరెంట్స్ దే సపోర్ట్ దేర్ చిల్డ్రన్ ఎ లాట్. వాళ్ళు అచీవ్ చేయాలని మనం కోరుకుంటాము. అట్లా పాపకి అయ్యింది. అయిన తర్వాత లేటర్ ఆన్ ఎందుకు మనం చేయలేము? లేదంటే వాట్ ఈస్ దేర్? ఆ మ్యాజిక్ ఎక్కడుంది? మనం పట్టుకుంటామా? లేదా?
అనేది కాసేపు ప్రతి ఒక్కరం ఆలోచిస్తాము. వెన్ పిల్లలు చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని మనమెందుకు చేయలేము? ఇదే సాధన కదా! మనం ఇంకా ఇన్ డెప్త్ చేస్తున్నాం. ఎంతో సాధన చేస్తున్నాం కదా! ఎందుకు జరగదు అని. సో, కంటిన్యూయస్ ఇదే వర్క్ వాటెవర్ నేను ఏ మెడిటేషన్స్ అయితే నేర్చుకున్నానో అది జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి అనిపిచ్చింది లోపల నుండి యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. ఓపెనింగ్ థర్డ్ ఐ. నాట్ ఓపెనింగ్, యాక్టివేటింగ్ థర్డ్ ఐ. ఇది జరుగుతుంది నీ ద్వారా చెయ్యి, చెయ్యి అంటే నేనది రిసీవ్ చేసుకునే స్థాయిలో లేను. ఓకే. లోపల ఎక్కడో అనిపిస్తోంది. ఒక ఫియర్ అనేది ఒక మాయ మనల్ని కప్పి ఉంచుతుంది లేయర్. అంటిల్ ద రైట్ టైమ్ కమ్స్. సో, అలా ఉండగా ఆఫ్టర్ మేబీ 2 ఆర్ 3 మంత్స్ తర్వాత ఇంకా జస్ట్ కూర్చున్నాను. కూర్చొని పిల్లలు ఎప్పుడూ సరౌండ్ అయ్యి ఉంటారు. బికాజ్ సంథింగ్ ఏదో నేర్పిస్తాం మనకొచ్చిందే అది మంచి. చెప్తా ఉంటాము. సో, వాళ్ళని కూర్చోబెట్టి జస్ట్ క్లోజ్ యూర్ ఐస్ మీరు ఇది చేయగలుగుతారు అంటే ద శక్తి వితిన్ అస్ చాలా హై పవర్‌లో ఉంటుంది. వెన్ వి ఆర్ ఇన్ థాట్ రిసీవింగ్ మోడ్. వాళ్ళు ఈజీగా చేసేసేవారు. ఐ వాస్ షాక్డ్ బికాజ్ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఎంతోమంది ట్రైన్ అయ్యి ఉన్నారు. వై మీ? యూనివర్స్ నన్నెందుకు చేసుకుంది? ఎందుకు నన్ను పట్టుకుంది? వాట్ ఈస్ ద వే ఐయామ్ గోయింగ్ త్రూ? అనేది ఒక క్వెషన్. సో, పిల్లలు ఇలా చేశారు. వెల్ అండ్ గుడ్ అయిపోయింది. జస్ట్ థర్డ్ ఐ ఓపెన్ అని అవ్వటం అంటే యాక్టివేట్ అవ్వటం. వాళ్ళు కలర్స్ చెప్పటం. ఇట్స్ జస్ట్ థాట్. సో, ఇంతేనా అని అనుకున్నప్పుడు దెన్ వి హావ్ దిస్ వండర్‌ఫుల్ మీడియం ఇంటర్నెట్. ఓకే. సో, దాని ద్వారా చాలా విషయాలు తెలిసినియి. తెలిస్తే వన్స్ చూస్తే చాలు రిసీవింగ్ మోడ్ అనేది చాలా హైలో ఉండేది. వెంటనే పిల్లల్ని ఆ వైపు డైరెక్ట్ చేయటం కానీ, వాళ్ళ విధంగా చేయటం కానీ. సో, కాలేజ్ జాబ్ క్విట్ చేసేసి ఐ వాస్ కంప్లీట్‌లీ విత్ ద డివైన్ గైడెన్స్. నాట్ ఏదో మనం అనుకోని మానేయటం కాదు. క్లాసెస్ స్టార్ట్ చేయండి. ఆన్‌లైన్‌లో మోడ్ ప్రెజెంట్ చేయండి. ఇదంతా కూడా డివైన్ గైడెన్స్ ద్వారా స్టార్ట్ ఓకే. చేయటం జరిగింది. మేడం పిల్లలకి మీరు ఎంతో మందికి ట్రైన్ చేయడం జరిగింది గదా! సో, చాలా మంది కిడ్స్‌కి మీరు ట్రైన్ చేశారు గదా! సో, వాళ్ళలో మీరు ఏమేమి మార్పులు గమనించారు? వాళ్ళలో ఎలాంటి అంటే వాళ్ళ బిహేవియర్ గాని, వాళ్ళ యొక్క కాన్సంట్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? తర్వాత అంటే బిఫోర్ ఈ క్లాస్‌కి ముందు క్లాస్‌కి ముందు, క్లాస్ తర్వాత మీరు అవును. సెషన్స్ తీసుకున్న తర్వాత, వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత ఎలా ఉన్నది? వాళ్ళ యొక్క పిల్లలనే హ్మ్. కాదు. పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరం ఎప్పుడైతే ఈ పాత్‌లోకొస్తామో దట్ మే బి మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్, థర్డ్ ఐ యాక్టివేషన్, ఇన్నర్ ఐ యాక్టివేషన్ వాటెవర్ ద నేమ్ ఈస్ ఈ పాత్‌లోకి వచ్చిన తర్వాత మన లైఫ్ ఒక డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద సెన్స్ యూ కెన్ సే దిస్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఎందుకుంటుంది అంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే. మనకింక వేరే ఇన్ని చక్రాస్ ఉన్నాయి కదా! ఫిజికల్ బాడీలో 7 చక్రాస్ ఉన్నాయి. బియాండ్ థాట్ ప్లేన్స్ చాలా ఉన్నాయి. సో, ఈ చక్రాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో యూనివర్స్‌తో మనం కనెక్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యే ఓన్లీ చక్ర ఈస్ ఆజ్ఞా చక్ర. ఓకే. పైనియల్ గ్లాండ్. సో, దీనితోటే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ లైక్ ఇప్పుడు థర్డ్ ఐ అంటే ఓపెన్ అయ్యి వాళ్ళు క్లోజ్డ్ ఐస్‌తో అంతా చేస్తున్నారు కదా! విజన్ బియాండ్ ఐస్. అది చేయాలి అంటే దిస్ చక్ర షుడ్ బి యాక్టివేటెడ్. టెలిపతి. సో, కమ్యూనికేషన్ ఇన్ ఎ డిస్టెంట్ మోడ్. మీరక్కడుండి నేనిక్కడుండి వి కెన్ కమ్యూనికేట్. ఎవరిమైనా సరే. వన్స్ దట్ కనెక్షన్ ఇంకా సోల్‌తో ఏర్పడిందంటే దట్ మెసేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఒక ఫ్రీక్వెన్సీ సెండ్ చేస్తాం. సో, టెలిపతి వర్కౌట్ అవ్వాలి. ఇన్నర్ ఐ, థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలి. టెలి టెలికైనెసిస్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్‌ని ఇక్కడే మనం ఉంటాము. వి విల్ జస్ట్ ఫోకస్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ అండ్ వెన్ వి ఫోకస్ లైక్ దిస్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్. ఓకే. మనం ఎలా అయితే దాన్ని గైడ్ చేస్తున్నామో అది మూవ్ అవుతుంది. వెదర్ టువర్డ్స్ లెఫ్ట్ ఆర్ రైట్ ఎలా అయినా సరే. సో, అది జరుగుతుంది. టెలిపోర్టింగ్ అంటాం. బియాండ్ ఇంకా ఎక్కువ. కానీ అంటే టెలిపోర్టింగ్ అంటే వి విల్ ట్రావెల్ విత్ దిస్ ఓకే. ఫిజికల్ బాడీ టు ఎనీవేర్. సో, అంతకుముందు ఇవన్నీ మనం లెసన్స్‌లోనే ఎక్కడో చదివి ఉంటాము. అవును. కాళ్ళకేదో పాదరసం రాసుకొని వాళ్ళు ఎగురుకుంటూ హిమాలయాస్ వెళ్లారు. ఐ రిమైండ్ ఆ లెసన్ హ్మ్. నాకు గుర్తొస్తుంది. మేబీ చదివిన లెసన్. సో, ఇదంతా పాసిబుల్ ఓన్లీ విత్ థర్డ్ ఐ. థర్డ్ ఐ యాక్టివేట్ అయితేనే మన రిల్మ్ వి విల్ ఎంటర్ ఇంటూ అనదర్ రిల్మ్. ఇంకొక డైమెన్షన్‌కి మనం ట్రావెల్ అవ్వగలుగుతాం. ఇంకొక డైమెన్షన్‌లో మనం ఉండగలుగుతాం విత్ దిస్ ఎనర్జీస్. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈస్
ఇక్కడకు వచ్చి నేర్చుకొని వేరు. బట్ నిరంతర సాధన ఉండి తీరాలి. ఎవ్రీ డే, ఎవ్రీ డే. సో, ఈరోజు ఇప్పుడు వాళ్ళకి సాధన చేంజెస్ చెప్పాలి మేడం. అంటే వాళ్ళకొచ్చిన చేంజెస్ వాళ్ళు చెప్తాను. సారీ. హ్మ్. చేంజెస్ చెప్తా. సో, ఇది పక్కన పెడితే అంటే ఇవన్నీ సాధ్యం అవ్వాలి అంటే థర్డ్ ఐ కావాలి. ఇన్ని సాధ్యమైనప్పుడు ఫిజికల్ వరల్డ్‌లో చదువు పర్టిక్యులర్‌లీ లాట్ ఆఫ్ పేరెంట్స్ అందరికీ కూడా ఇదే క్వెషన్ ఉంటుంది కదా! హ్మ్. సో, చదువులో వాళ్ళ డెవలప్‌మెంట్ ఎట్లా ఉంటుంది? యెస్. ఖచ్చితంగా 100% వాళ్ళ చదువు వైపు నాట్ ఓన్లీ స్టడీస్ వాళ్ళ కాన్సంట్రేషన్ ఎటుంది? వాళ్ళ స్ట్రెంత్ ఎటుంది? అటువైపు వాళ్ళు మూవ్ అవుతారు. బికాజ్ ఓకే. ఏ ఎక్సర్‌సైజ్ అయినా సరే మనం వన్స్ థర్డ్ ఐ రిలేటెడ్ మనం చేయించిన తర్వాత అవన్నీ సాధన. హ్మ్. సో, ఆ హ్మ్. సాధన మనం చేయించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దే విల్ టాప్ ఇంటూ దేర్ రైట్ బ్రెయిన్. సో, రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. రైట్ బ్రెయిన్‌లో మనం ప్రతి సాధన చేస్తా ఉంటాము. ఈ 2 బ్రెయిన్స్‌ని బ్యాలెన్స్ చేసే విధంగా ప్రతి సాధన వాళ్ళు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏం జరుగుతుందంటే దట్ మెమరీ సెల్స్ ఇన్ ఆర్ రైట్ బ్రెయిన్ ఇంక్రీజ్ అవుతాయి. దే గెట్ మోర్ ఓకే. యాక్టివేటెడ్. ఎలా జరుగుతుంది అంటే కాన్సంట్రేషన్ ఎట్లా పెరుగుతుంది? అందరం చేస్తున్నాం. మేము యోగా చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం. సో, అక్కడ జరగని మ్యాజిక్ ఇక్కడెందుకు జరుగుతుంది అంటే వెన్ దిస్ చక్ర ఈస్ యాక్టివేటెడ్ ఈ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. ఈ 2 బ్రెయిన్స్ మధ్యన బ్యాలెన్సింగ్ జరిగి వాళ్ళ చదువు ఈవెన్ పిల్లలకి తెలీదు వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారా లేదా? దే విల్ బి ఇన్ ఎ నేచురల్ ప్రాసెస్. థర్డ్ ఐ ఓపెన్ అయిన తర్వాత కూడా, థర్డ్ ఐ యాక్టివేట్ అయిన తర్వాత కూడా వాళ్ళు కళ్ళు మూసి అన్నీ చేస్తా ఉంటారు కదా! దే డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ థాట్ యాక్టివిటీ. ఓకే. వాళ్ళకేమి నేనేదో స్పెషల్‌గా చేస్తున్నాను. లేదంటే ఎవరు చేయని ఒక యాక్టివిటీ చేస్తున్నాను అనేది ఉండదు. దే ట్రీట్ ఎవ్రీథింగ్ సో న్యాచురల్లీ. అందుకే పిల్లలలాగా మన మనస్తత్వం ఉంటే, మనకు కూడా అంతే చక్కగా జరుగుతుంది. అంతే ఫాస్ట్‌గా జరుగుతుంది. అండ్ వి విల్ బి ఏబుల్ టు డూ కార్డ్స్, కలర్స్ ఎవ్రీథింగ్. ఓకే. దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ దట్ హ్యాపెన్స్ విత్ దిస్. బట్ అనదర్ థింగ్ ఈస్ వి విల్ ట్రావెల్ ఇంటూ అస్. మన లోపలికి మనం ట్రావెల్ చేస్తాము. లాట్ ఆఫ్ ఇన్‌బిల్ట్ క్వాలిటీస్, ఇన్‌బోర్న్ ఎబిలిటీస్ బయటకొస్తాయి. వెదర్ మీకు మ్యూజిక్ ఇష్టమా? డాన్స్ ఇష్టమా? అంటే ఇష్టమా అంటే కాదు. దే విల్ అచీవ్ సమ్ మిరకులస్ థింగ్స్ ఆ యాక్టివిటీలో. కానీ యాస్ ఎ పేరెంట్ మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎటుంది అది మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని అటువైపు ఎంకరేజ్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళు సాధిస్తారు. సో, మెమరీ మీరు పవర్ అసల మనం మాట్లాడుకోనవసరం లేదు. బికాజ్ కళ్ళు మూసుకొని మనం చేస్తున్నాం అంటేనే ద బ్రెయిన్ దట్ వర్క్స్ ఈస్ దిస్ బ్రెయిన్. ఈ లాజిక్ బ్రెయిన్ వర్కౌట్ అవ్వదు. ఇట్ స్టాప్స్. ఇట్ జస్ట్ ఎండ్స్ దేర్. సో, ఈ బ్రెయిన్‌తో వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ దే విల్ థింక్ విత్ దేర్ రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్‌తో వాళ్ళు థింక్ చేస్తారు. ఎంత క్రియేటివ్‌గా ఉంటుందో. దేర్ లైఫ్ విల్ బి మోర్ క్రియేటివ్. వాళ్ళు చిన్న మాట మాట్లాడినా వి విల్ ఫీల్ వండర్. వి సో, విల్ ఫీల్ ఎగ్జాంపుల్స్ హ్యాపీ. చెప్పండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. అంటే ఆఫ్టర్ థర్డ్ ఐ తర్వాత వాళ్ళకి ఎలాంటి యెస్. కొన్ని ఎగ్జాంపుల్స్. ఫస్ట్, ఫస్ట్ మా పిల్లలతో స్టార్ట్ చేస్తాను. హ్మ్. ఆద్య వాస్ లిటరల్లీ డల్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్ ఓకే. అంటే డల్ కాదు. హ్మ్. ఫియర్ ఉంది. ఆ ఓకే. ఫియర్ ఉన్నది తను ఈ సాధన స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 21 డేస్ షీ స్టార్టెడ్ డూయింగ్ ఎవ్రీథింగ్ సో కాన్ఫిడెంట్‌లీ. ఒకసారి మనం చెప్తే షీ యూజ్డ్ టు గ్రాస్ప్ దట్. అంతకుముందు మేము రిపీట్ చేయాల్సొచ్చేది. ఓకే. లాట్ ఆఫ్ టైమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చేది. ఎనీవేస్ అంటే తను బ్రైట్ స్టూడెంటే. బట్ ఒక సబ్జెక్ట్ అంటే ఒక ఫియర్. దాన్ని ఓవర్‌కమ్ చేసింది. నెక్స్ట్ అనదర్ స్టూడెంట్ అసలు చదువంటేనే ఇంట్రెస్ట్ పెట్టని ఒక అబ్బాయి ఆఫ్టర్ గెట్టింగ్ యాక్టివేటెడ్ ఫింగర్ టిప్స్ మీద కౌంట్. బికాజ్ పిల్లలు ఆ రోజు నేను చెప్పాను. కౌంట్ చేస్తాము. కీప్ ఇట్ ఇన్ ద బ్రెయిన్ సమ్ నంబర్. నెక్స్ట్ వి విల్ యాడ్ ఇట్లా కౌంట్ చేస్తా ఉంటారు. ఇన్ జనరల్ మనకు స్కూల్‌లో ఉన్న ప్రాసెస్ అదే. బట్ ఆఫ్టర్ గెట్టింగ్ ఇంటూ దిస్ యాక్టివేషన్ మోడ్ జస్ట్ మైండ్ కాలిక్యులేషన్స్ అనేవి స్టార్ట్ చేశాడు. మైండ్ కాలిక్యులేషన్స్ క్లాస్‌లో ఏదైతే చెప్పారో యాస్ ఇట్ ఈస్ హి కెన్ రిపీట్. ఓకే. ఇంక చదువులేదు. అంటే ఇంట్లో పుస్తకం తీసి చదవటం అనేది తగ్గిపోయింది. క్లాస్‌లో విన్నదేదైతే ఉందో ఏకసంతగ్రహి అంటాం కదా! ఆ మోడ్ ఆఫ్ యాక్టివేషన్ జరిగింది. ఓకే. అండ్ రిమైనింగ్ పిల్లలు హైపర్ ఉంటారు. ఎందుకుంటారు అంటే నార్మల్ పిల్లలు వాళ్ళ నేచర్‌తో లేకుండా డల్‌గా ఉంటే మనం క్వెషన్ చేస్తాం. ఏంటి అందరి పిల్లలా లేడు, చలాకీగా లేడు అని. అవును. అగైన్ హైపర్ అయిపోతే అదేంటి మా పిల్లోడు హైపర్ అయిపోయారు. హ్మ్. ఎందుకు నార్మల్‌గా లేడు.
అందరిలానే. సో, వి ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ ఈక్వాలిటీ. వాళ్ళు ఏ స్థితిలో అయితే ఉంటున్నారో దాన్ని నేచురల్‌గా యాక్సెప్ట్ చేసే స్థితి పేరెంట్స్‌కి మనకు లేదు. కానీ థర్డ్ ఐ యాక్టివేట్ అయిన తర్వాత హైపర్ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ సో ఫాస్ట్ ఇన్ గ్రాస్పింగ్ ఎవ్రీథింగ్. ప్రతీదీ కూడా చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. మనకు అర్థం కాదంతే. ఎందుకంటే పిల్లలు కాసేపు కాన్సంట్రేషన్‌తో కూర్చుంటేనే, పుస్తకం పట్టుకొని కూర్చుంటేనే వాళ్ళకొస్తుందనుకుంటాం. సో, స్కేటింగ్ వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళు జస్ట్ ఫోకస్ చేస్తారు. దే గాట్ ద ఫస్ట్ మెడల్. వాటెవర్ ద ఫోకస్ ఇట్ కమ్స్ ఇంటూ రియాలిటీ. ఓకే. సో, ఓకే. ఇక్కడ మనం ఒకటి పెట్టాము అంటే ఇట్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. ఇట్ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్. మనం చూడండి ఒక సంకల్పం పెట్టుకుంటాం. మెడిటేటర్స్ సంకల్పం పెట్టుకొని కూర్చుంటాము. ఇక్కడే పెడతాం. ఎందుకు ఇక్కడే పెడతాం? సో, దిస్ ఈస్ ద ఏరియా వి కెన్ కీప్ అట్ అవర్ హార్ట్. ఇంకెక్కడ పెట్టొచ్చు కదా! బట్ వి వోంట్. బికాజ్ దిస్ ఏరియా ఈస్ రిలేటెడ్ విత్ ద మైండ్ అండ్ విత్ దిస్ రైట్ బ్రెయిన్. అందుకని ఈవెన్ అవర్ హార్ట్ ఈస్ కనెక్టెడ్ విత్ దిస్ ఏరియా. యెస్. యెస్. పైనియల్ గ్లాండ్ అంటాం కదా! దాంతో కూడా మన హార్ట్‌కి లాట్ ఆఫ్ కనెక్షన్ ఉంది. అందువల్లనే మనం ఏదైనా సరే ఇక్కడ పెడతాం. వన్స్ అక్కడ పెట్టాము అంటే అది మనకొచ్చేసింది అంతే. వి హావ్ టు బిలీవ్. ఓకే. సో, పిల్లల్ని ఇంకొక క్వెషన్ వి మేడం. విల్ ట్రైన్. మీరెలా పెట్టాలి థాట్, మీరెలా చదవాలి ట్రైన్ చేస్తా ఉంటాం. సో, వాళ్ళు అప్లై చేస్తారు. అండ్ దే విల్ సక్సీడ్. ఇంకో క్వెషన్ మేడం ఏంటంటే కొంతమంది నాకు కామెంట్ చేయడం జరిగింది. సో, కళ్ళు మూసుకొని చేయడం వల్ల ఇప్పుడు కళ్ళు మూసుకొని స్కేటింగ్ చేస్తూ చాలా మంది వీడియోస్ ఉన్నాయి మీ ఛానెల్‌లో గూడా. సో, మేడం ఛానెల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేయండి. మేడం ఛానెల్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, అంటే స్కేటింగ్ చేస్తారు బ్లైండ్ ఫోల్డ్ చేసి వాళ్ళు రీడింగ్ చేస్తున్నారు. సో, దీనివల్ల అంటే మామూలుగా కళ్ళతో కూడా చదవచ్చు గదా! కళ్ళు మూసుకొని గంతలు కట్టుకొని చదవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో, చాలా మంది ఈవెన్ దే ఆర్ ఆస్కింగ్ మీ కళ్ళు తెరిచి చేసే యాక్టివిటీనే కదా! కళ్ళుండగా మనం కళ్ళు మూసుకొని ఎందుకు చేయాలని అడుగుతున్నారు. యెస్. కళ్ళు మూసుకొని ఎందుకు చేస్తున్నాము అంటే, మనం దీన్ని ఇంకా ఇంకా వి ఆర్ మేకింగ్ దిస్ పార్ట్ మోర్ యాక్టివేటెడ్. ఇంకా మనం యూజ్ చేసేలాగా. ఇదేమి స్టార్టింగ్ ప్రతి ఒక్కరం ఒక ఆటలాగానే తీసుకోవాలి దీన్ని. బట్ ఇట్ డజంట్ ఎండ్ దేర్. అక్కడితో ఇది ఆగదు. లైఫ్ లాంగ్ మనం వన్స్ దీంట్లోకి వచ్చాము అంటే అంటిల్ వి లీవ్ దిస్ బాడీ. అప్పటి వరకు కూడా ఇది మనతోనే ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ ఆపేస్తే ఇది క్లోజ్ అయిపోవడం అనేది ఉండదు. శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అంతే. బట్ వెనెవర్ ఇట్ ఈస్ నెసెసరీ వి విల్ గెట్ కనెక్టెడ్ విత్ దిస్ థర్డ్ ఐ. అంటే సోల్ ఎక్కడుంటుంది మన శరీరంలో? మేబీ చాలా మంది మనం హృదయం అనుకుంటాం. అవునవును. అవును. నో. సోల్ ఇక్కడుంటుంది. ఈ చక్ర ఏరియాలో ఇంత సైజ్‌లో ఉంటుంది. సో, మన అవును. సోల్‌తో మనం కనెక్షన్‌లో ఉంటాం ఎప్పుడు గూడా. అంతకు మించిన ఆనందం ఏముంది? చాలా మందికి ఇప్పుడు తెలియదండి. నిజంగా తెలియదు. ఎందుకంటే సోల్‌తో కనెక్షన్‌లో ఉంటే ఏమవుతుంది? మనతో మనం కదా కనెక్షన్‌లో ఉండాలనుకుంటాం. మనతో మనం అంటే, మనము అంటేనే ఆత్మ కదా! సో, ఆత్మతో కనెక్షన్‌లో ఉంటాం. దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ వి హావ్. ఎప్పుడు మనల్ని గైడ్ చేస్తది. రైట్ వే. థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యారు. పిల్లలు మాక్సిమం తప్పు వైపు వెళ్లరు. ఓకే. అంటిల్ అండ్ అన్‌లెస్ వాళ్ళ ఆ సర్కిల్ వల్ల, ఫ్రెండ్‌షిప్స్ వల్ల, మనం పట్టించుకోకపోవడం వల్ల, అలాంటిదేదైనా కొంచెం రోల్ ప్లే చేస్తుందేమో కానీ అగైన్ వాళ్ళు రియలైజ్ అవుతారు. బికాజ్ అది మనల్ని తడుతూ ఉంటుంది. "నువ్వు వెళ్ళే పాత్ తప్పురా, ఇటువైపు రా. నువ్వు ఇట్లా ఉండు. నీ లైఫ్ బావుంటుంది." ఎవ్రీ సెకండ్ మనల్ని గైడ్ చేస్తది. అండ్ దే విల్ గెట్ ద ఇంట్యూషన్స్, విజన్స్ చాలా అద్భుతంగా. మనం చెప్పలేం కదా! వాళ్ళ మనసేంటో మనం చదవగలుగుతామా? చదవగలగాలి అంటే అగైన్ మనం థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకొని అది నేర్చుకోవాలి. మైండ్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. టెలిపతి అంటాం కదా! అది నేర్చుకొని వాళ్ళ లోపల థాట్ ఏముందో మనం క్యాప్చర్ చేయాలి. ఇంత సాధన, ఇంత ఎఫర్ట్ మనం పెట్టము. వి వాంట్ ఈజీ వే ఏదైనా గూడా. సో, థాట్ ఈజీ వే ఈస్ దిస్. వాళ్ళకొక బెస్ట్ ఫ్రెండ్ ఇవ్వండి. థర్డ్ ఐ యాక్టివేషన్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇవ్వండి. వాళ్ళకి థర్డ్ ఐ ఇవ్వండి. వాళ్ళ లైఫ్ చూడండి. ఆఫ్టర్ అంటే సెటిల్ అయ్యేటప్పటికి చూడండి వాళ్ళ లైఫ్. ఏది మనకి మ్యాజిక్ అంటే వన్ డేలో ఇలా టర్న్ అయిపోయి ఇట్ వోంట్ గ్రో లైక్ థట్. మేడం థర్డ్ ఐకి, మిడ్ బ్రెయిన్‌కి సంబంధం ఏంటి? సో, యూ డోంట్ టేక్ మీ మోర్ కాంప్లికేటెడ్. హుహు. నాకు తెలిసిన సబ్జెక్ట్ ఓకే. ఓకే. 100% ఐ విల్ గివ్ మై బెస్ట్. ఓకే. థర్డ్ ఐకి మిడ్ బ్రెయిన్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ ఐ. ఎందుకు అంటే ఇప్పుడు 2 లోబ్స్ ఉన్నాయి కదా! లెఫ్ట్, అవును. రైట్. ఈ మిడిల్‌లో ఉన్నదాన్ని నార్మల్‌గా మిడ్ బ్రెయిన్ అంటాము.
సో, ఆ ఏరియాలోనే ఈ ఏరియాలోనే మనకి ఆ గ్లాండ్ ఉంటుంది. అవును. ఒకటి చెప్పుకుంటే ఇప్పుడు దీని వెనకాల కరెక్ట్‌గా ఈ సహస్రారం ఉంది కదా! దీని డౌన్ మనం పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఓకే. ఇఫ్ దేర్ ఆర్ ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళుండి నేనేమైనా తప్పు చెప్తే క్షమించాలి. నాకు తెలిసినంత వరకు నేను ఓకే. చెప్తున్నాను. ఓకే. అండ్ ఈ చెవి ఉంది కదా! హ్మ్. దీనికి స్ట్రెయిట్ లైన్ ఇట్లా గీసుకుంటే ఇక్కడ మనకి ఆ బిందు స్థానం ఉంటుంది. ఓకే. హ్మ్. ఓకే. బిందు స్థానం థాట్ ఈస్ పైనియల్ గ్లాండ్. ఓకే. సో, ఇవన్నీ ఇంటర్ రిలేటెడే. మనకి ఈ స్టేట్‌లో, ఈ ప్లేస్‌లో డౌన్ కరెక్ట్‌గా అన్నీ సెంటర్ రీజియన్‌లో ఉంటాయి. అక్కడ హ్మ్. పిట్యూటరీ ఉంటుంది. అండ్ దీని నుంచి కనెక్షన్ మనకి పైనియల్ గ్లాండ్ వెనకాల ఉంటుంది. వెనకాలని ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు థిస్ ఏరియా. ఓకే. ఓకే. అంటే ఆహ్, పౌరోహిత్యం చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ నాట్ టై చేసుకుంటారు కదా! ఒక పిలక హ్మ్. ఉంటుంది. దాన్నేమంటారో అవును. తెలుసు. సో, థాట్ హ్మ్. ఏరియా ఎందుకు అక్కడ బైండ్ చేస్తున్నారు? టు గ్రాబ్ థాట్ ఇది ఎనర్జీ. పిలక అంటారు. ఆ ఎనర్జీస్‌ని వాళ్ళు పట్టుకొని ఉంచటానికి. ఎందుకంటే దాని నుంచే కదా మనకి జ్ఞానం వస్తుంది. దాని నుంచే వి ఆర్ రిసీవింగ్ మోర్ నాలెడ్జ్. ఓకే. ఏదైనా మనం యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకోవాలి అంటే ఈ కనెక్షన్ అనేది ఉండాలి. ఎప్పుడైతే దాంతో ఉంటామో అప్పుడే సాధ్యమవుతుంది. లేదంటే వి వోంట్ గెట్ టాప్డ్ ఇంటూ దట్ ఏరియా. నార్మల్‌గా ఏవో పుస్తక జ్ఞానం, పుస్తకాలు చదువుకొని దాన్ని అప్లై హ్మ్. చేస్తాం తప్పించి ఏముండదు. సో, చేసే ప్రతి సాధన అంటే లైక్ చెప్తున్నాను. మన ఏన్షియంట్ టైమ్ నుంచి కూడా ఎలా ఉంది హ్మ్. అంటే, చెవులు కుట్టడం అనేది ఎప్పటినుండో ఉంది. మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము అని కాదు. సో, ఎందుకు కుడుతున్నారు అంటే దిస్ ఏరియా ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ఇంట్యూషన్, మన ఇన్నర్ ఐ యాక్టివేట్ చేయటానికి ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన చెవి ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది. బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికి కనెక్షన్ ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికిస్తాం మేము హ్మ్. సాధనల్లో. చాలా ఎప్పుడు మనం ఇలా ట్రిగ్గర్ చేసిన ప్రెస్సింగ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఆక్యుపంక్చర్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఆర్గాన్‌కి రిలేటెడ్ ఇక్కడ ఉంటాయి. సో, ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఓన్లీ చెవులు ఇక్కడే కుట్టించుకోండి. యూ డోంట్ గో ఫ్యాషన్స్ అని వాటెవర్ ఇట్ ఈస్ అలాగా వెళ్ళొద్దు. బికాజ్ ఏ ఆర్గాన్‌కి మీరు హోల్ పెడుతున్నారో మీకు తెలీదు. మనకి తెలీదు. నాకు తెలీదు. హుహు. బట్ ఇదొక్కటి అయితే ఐ కెన్ సే కాన్ఫిడెంట్‌లీ థిస్ ఈస్ రిలేటెడ్ విత్ అవర్ ఇన్నర్ ఐ. థిస్ ఈస్ ద ప్లేస్ విచ్ కనెక్ట్స్ అస్ టు థాట్ పైనియల్ గ్లాండ్. కానీ ఇక్కడ నెక్స్ట్ ఇటు కూడా పెడుతున్నారు. దిస్ అవునవును. హోల్. సో, వి వి ఆర్ డామేజింగ్ అవర్ బాడీ. మన బాడీని మనం మన చేతులతో నాశనం చేస్తున్నాము. దయచేసి అట్లాంటి పనులు చేయకండి. చాలా మనకు తెలియదు కదా! ఈవెన్ స్పిరిచువాలిటీలోకి రాకపోతే నాకు కూడా తెలియకపోయి ఉండొచ్చు. సో, ద డివైన్ సోర్స్ మనకు ప్రతిదీ నేర్పిస్తుంది. ఏం చేయాలి? ఏం చేయకూడదు. మనం జస్ట్ యాక్సెప్టెన్స్ మోడ్ అనేది ఉంటే సరిపోతుంది. ఓకే. ఈ ముక్కుకేమైనా సంబంధం ఉంటదా? ముక్కు గూడా పెడతారు గదా! ఎవ్రీ ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్. దట్ ఆర్నమెంట్స్ అందుకే జ్యువెల్లరీ అనేది అంటే ఏన్షియంట్ టైమ్స్‌లో దే యూజ్డ్ లైక్ గోల్డ్, డైమండ్స్. ఏమి జ్యువెల్లరీ లేదు. బట్ దే యూజ్డ్ టు హావ్ ద డైమండ్స్ ఆర్ వైర్స్. కాపర్ వైర్స్ ఉండేవి. సో, మెటల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. గోల్డ్, సిల్వర్ మాక్సిమం మనకేవైతే ఏన్షియంట్ టైమ్ నుంచి ఉన్నాయో అవే. ఇప్పుడు మనం చాలా వాడుతున్నాం కదా! దట్ జస్ట్ డామేజెస్ అవర్ ఇన్నర్. ఆ సోల్ లెవెల్‌లో చాలా జరుగుతా ఉంటది. ఓకే. అందుకని నాకు తెలిసింది చెప్తున్నాను. మీరెక్కడ హ్మ్. పెట్టించుకోవద్దు. ఓకే. ఓకే మేడం. హ్మ్. ఇంకా థాంక్ యూ బ్రదర్. మిరాకిల్స్ ఏమన్నా ఉంటే చెప్పండి మేడం. మీ పిల్లలు చేసిన మిరాకిల్స్ ఏమన్నా ఉంటే? మీకు మిరకిల్స్ చాలా మందిని ట్రైన్ చేసారు గదా! సో, చాలా వాళ్ళలో కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ యెస్. మిరాకిల్స్ వాళ్ళ లైఫ్‌లో పిల్లలు ఆఫ్టర్ క్లాస్, థర్డ్ క్లాస్ తర్వాత. మిరకిల్స్ అనేది చెప్పుకునే ముందు లైక్ ప్రతి ఒక్కరం మనం ఈ ఫీల్డ్‌లోకి వస్తాం కదా! వచ్చాక ఎలా ఉండాలి? ఏం చేస్తే మనకి ఈ సాధనొస్తుంది? ఈ సాధన అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అనే కాదు. ఇది జస్ట్ నేను లైక్ ఒక అనుగ్రహం అంతే. ఆ తల్లి అనుగ్రహం ఐయామ్ ఎక్స్‌పీరియన్సింగ్. సో, కనెక్ట్ అవుతాం మనం. డివైన్ కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అవుతాము. మన బాడీలో ఉంది కదా! శక్తి, శివ కాన్షియస్‌నెస్ 2 ఉన్నాయి. బట్ మనం కనెక్ట్ అవ్వట్లేదు. ఆ కనెక్షన్ జరుగుతుంది. థర్డ్ ఐతో మనం సాధన చేసే ప్రతిసారి కూడా వి ఆర్ కనెక్టింగ్ విత్ ద గాడ్లీనెస్ ఇన్ అస్. మనలో ఉన్న శక్తితో కనెక్ట్ అవుతాము.
శక్తితో కనెక్ట్ అయిన తర్వాత షీ విల్ హెల్ప్ అస్ టు బి ఇన్ కనెక్షన్ విత్ శివ. సో, ఓకే. మన లోపల ఆ తల్లిని, ఆ డివైన్ మదర్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది మనకి? మన మోడ్ ఎలా మారుతుంది? ద లైఫ్ వి సీ ఎవ్రీథింగ్ పర్స్పెక్టివ్ మారిపోతుంది. అంటే ప్రతి ఆత్మలో, ప్రతి శరీరంలోనూ మీరున్నారు. మీలో నన్ను నేను దర్శించుకోగలుగుతాను. బికాజ్ అదే ఆత్మ ఉంది. ఈ సోల్ అనేది సేమ్ ఆటమ్స్. మెర్క్యూరీ, హీలియం ఈ చాలా ఉన్నాయి ఆటమ్స్ అన్నీ గూడా. అవును. ఈ ఆటమ్స్ అన్ని కాంబినేషన్‌తో సోల్ అనేది తయారవుతుంది. ఇఫ్ కెమికల్ ఈ లాబొరేటరీస్‌లో టెస్ట్ చేస్తే జరిగేది అది. సో, ప్రతి ఒక్కరిలోనూ అదే సోల్ ఉంది కదా! కనెక్షన్ ఎందుకు జరుగుతుంది? ఒక ఆత్మ నుంచి ఒక ఆత్మకి స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళే ఎందుకు రియలైజ్ అవుతున్నారు అంటే, ఈ ట్రాన్స్‌ఫర్ అనేది ఈజీ అవుతది. వెన్ వి రియలైజ్ దట్ ద సేమ్ ఆటమ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ బాడీ. ఆ కనెక్షన్ ఒస్తుంది. అట్లా కనెక్ట్ అవుతాం. దట్ డివైన్ ఎక్స్‌పీరియన్స్. దైవం అనే ఎరుక మనం నిరంతరం ఉంచుకుంటాం. అందరం ఓకే. చెప్తాం గదా! మనమే దైవం, మనమే దైవం. ఆర్ వి ఏబుల్ టు అప్లై ఇన్ అవర్ లైఫ్స్? లేదు. అప్లై చేయము. సాధనలో ఉన్న కొద్ది సేపు అప్లై చేస్తాం. లేటర్ ఆన్ మనం మర్చిపోతాం. బికాజ్ ప్రాపంచికం అట్లా ఉంది. ఒక మాయ మనల్ని కప్పుతుంది. ఈవెన్ ఆ మాయని దాటి ఒక మహామాయ ఉంటుందట. వి హావ్ టు ప్రే హర్. తల్లి నన్ను ఈ మాయ నుంచి తప్పించు. వి ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడీ. దే ఆర్ ఆల్ ద ఎనర్జీ సోర్సెస్ దట్ సరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న ఎనర్జీ సోర్సెస్ మాయ అయినా ఒక దట్ ఈస్ ఎనర్జీ. మహామాయను దీన్ని దాటుకొని ఇంకొక లేయర్. లెవెల్ పెరుగుతుందంతే. మన చుట్టూ ఉన్న ఎనర్జీ బాడీ ఒకటుంది. ఎథరిక్ బాడీ ఉంది. దీన్ని దాటుకొని లేయర్స్ ఫార్మ్ అవుతున్నాయి. సో, ఆ లేయర్‌ని క్లియర్ చెయ్యి. మాయలో పడకుండా చెయ్యి అని ఎప్పుడైతే మనం డివోట్ అవుతామో, మనం సరెండర్ అవుతామో, హాయిగా మనం ఓవర్‌కమ్ చేయగలుగుతాం. సో, ఓకే. పిల్లలు మిరకిల్స్ అంటే మిరాకిల్స్ చెప్పలేం మేడం. మీ అలా మిరకిల్స్ చెప్తాను. మిరకిల్స్. వాళ్ళు అప్లై చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. నేర్చుకొని వదిలేయటం కాదు. సాధన. సాధన చాలా ఇంపార్టెంట్. సాధన చేస్తున్న కొద్దీ నా చుట్టూ ఉన్న వాళ్ళు షేర్ చేసిన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. సో, ఓకే. వన్స్ వాళ్ళు ఒక బండి మీద వెళ్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్. ఛార్జింగ్ అయిపోయింది. నీళ్లయిపోయింది. సో, ఈ థర్డ్ ఐ యాక్టివేట్ అయిన పాప ఉంది ఆ బండి మీద. ఓకే. వాళ్ళ మదర్‌తో పాటు. సో, షీ జస్ట్ ఫోకస్డ్. బండికి ఒక లైట్ సెండ్ చేసింది. ఓకే. లైట్ సెండ్ చేసి ఫోకస్ చేసింది. తను హ్యాపీగా ఇంట్లో ఉన్నట్టు. ఓకే. సో, వండర్‌ఫుల్. మిరాక్యులస్‌లీ ఆ బండి ఆల్‌మోస్ట్ 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్ వితౌట్ ఎనీ చార్జింగ్ హాయిగా వచ్చింది. సో, దానికి లిమిటేషన్ ఉంది. చార్జింగ్ అయిపోయినా ఇట్ విల్ రన్ ఫర్ అప్ టు సమ్ ఎక్స్‌టెంట్. దాన్ని దాటి 5 కిలోమీటర్స్ వచ్చింది బండి. ఓకే. 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 అండ్ థర్డ్ ఐతో కనెక్ట్ అయిన వాళ్ళు లైక్ చాలా మంది ఆఫీసెస్‌లో ఇన్స్‌పెక్షన్ ఉంటుంది. స్కూల్‌లో ఉంటాయి. హ్మ్. సో, అది జరిగేటప్పుడు దే విల్ ఫోకస్. దే ఆర్ జాయ్‌ఫుల్. వాళ్ళు ఏదైతే భయపడుతున్నారో ఆ భయాన్ని ఓవర్‌కమ్ చేయటానికి థర్డ్ ఐ ఉపయోగపడుతుంది. చాలా పెద్ద ఎసెట్ కదా! మనం పక్క నుండి "ఒరేయ్! నువ్వు భయపడకురా" అని వి వోంట్ టాప్ దేర్ షోల్డర్ అస్తమాను. ఆ! సో, దిస్ వాళ్ళకొచ్చినప్పుడు ఇట్ బికమ్స్ దేర్ ఫ్రెండ్. ఇట్ బికమ్స్ దేర్ గైడ్, మెంటర్. సో, అలా వాళ్ళు ఫ్యాకల్టీ వస్తారు. లేదంటే సబార్డినేట్స్ వస్తారు. వాళ్ళేమనరు. దే విల్ జస్ట్ స్కిప్ మూవ్ ఆన్ అయిపోతారు ఇంకొక పర్సన్‌కి. దే హ్యాపీ. ఎగ్జామ్‌లో వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఆ అమ్మాయి ఆన్సర్ మర్చిపోయింది. ఓకే. ఆన్సర్ మర్చిపోయింది. సో, జస్ట్ స్కూల్స్‌లో మాక్సిమం థర్డ్ ఐ ఓపెన్ అయింది అంటే టీచర్స్‌కి తెలుస్తుంది. ఓకే. పేరెంట్స్ కమ్యూనికేషన్ వలన. సో, ఈ పాప ఏం చేసిందంటే జస్ట్ షీ హోల్డ్ తన చెయ్యి ఇట్లా పెట్టుకుంది. సో థాట్ టీచర్స్ చూడరు. తిను కళ్ళు మూసుకున్నట్టు అని. ఎప్పుడైతే కళ్ళు మూసుకుందో థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం. ఆ క్వెషన్‌ని స్కాన్ చేయటం. ఆల్రెడీ చదివి ఉంటారు కదా! ఇక్కడేం అవును. చీటింగ్ జరగదు. చదివి ఉన్నారు. ఆ సబ్‌కాన్షియస్ మెమరీలో అదుంది. బికాజ్ ఓకే. ఎన్నో జన్మల ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన సబ్‌కాన్షియస్ మెమరీలో ఉంది అట్లానే. మన ప్రతి సెల్‌లో కూడా అది ఇంబైబ్ అయి ఉంది. ప్రతి సెల్‌లో. అందుకే హీలింగ్ అనేది కణ స్థాయిలోనే సరిపోదు సోల్ లెవెల్. ఈ సటిల్ లెవెల్, సూక్ష్మ శరీర స్థాయిలు అన్ని స్థాయిల్లోనూ జరిగినప్పుడే ఫిజికల్ బాడీ హీలింగ్ అనేది జరుగుతుంది. అవును. సో, థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం. ఆ క్వెషన్ స్కాన్ చేయటం. లేటర్ ఆన్ ఆ ఆన్సర్ అలా తనకు కనిపిస్తుంటే విత్ క్లోజ్డ్ ఐస్ తను హ్మ్. అంటే లైక్ ఐఐటీ సెలక్షన్ టెస్ట్స్ జరుగుతున్నాయి స్కూల్‌లో. షీ వాస్ ఓకే. ద టాపర్. మేమెంత సెలబ్రేట్ చేసుకున్నాము. థాట్ గివ్స్ ద మోస్ట్ హ్యాపీనెస్.
పిల్లల్ని ట్రైన్ చేసినప్పుడు కాదు. కానీ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఒకటి అచీవ్ చేస్తారు కదా! హ్మ్. చెస్ చాంపియన్స్, స్కేటింగ్ ఓకే. చాంపియన్స్. వాళ్ళు ఏ మెడల్ ఫోకస్ చేస్తే బికాజ్ వాళ్ళకి తెలుసు నేను ఈ స్థాయిలో పెర్ఫార్మ్ చేయగలుగుతాను. కానీ చీటింగ్స్ ఉంటాయి ప్రతి చోట. అవును. వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు. అలా వెళ్ళిపోతా ఉంటాయి మెడల్స్ అవి కూడా. బట్ ఇక్కడెప్పుడు ఫోకస్ చేస్తారో వాళ్ళకది జరుగుతుంది. ఎగ్జామ్‌కి భయపడతా ఉంటారు. బట్ వెన్ దే సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ ఫోకస్ నాకీ మార్క్స్ ఒస్తాయి. నేను చక్కగా ఎగ్జామ్ రాస్తున్నానని వాళ్ళు ఫోకస్ చేసినప్పుడు అది జరుగుతుంది. ద సేమ్ మార్క్స్ వాళ్ళు చెప్తారు. మ్యామ్ నాకీ మార్క్స్ ఒస్తాయి. నేనిది ఫోకస్ పెట్టాను. సో, లేటర్ ఆన్ మనకేంటంటే టెస్ట్ చేసుకోవడానికి కావాలి. ఇప్పుడు వాళ్ళింత ఫోకస్ చేసారు. అది జరిగిందా లేదా? లేటర్ ఆన్ వి హావ్ టు అనలైజ్. సో, అది జరుగుతుంది వాళ్ళ జీవితంలో. ఇది ఒక్కటి కాదు సార్. ఇఫ్ ఓకే. వి అప్లై ద యూనివర్స్ ఈస్ వితిన్ అవర్ హ్యాండ్స్. నమ్మాలి. వాట్ యూ బిలీవ్ దట్ హ్యాపెన్స్. యెస్ అండి. ఆల్రెడీ నేను ఐ థింక్ చెప్పాననుకుంటున్నా. లైక్ వీడియోస్‌లోనో ఎక్కడో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్‌లీ. ఇన్ జనరల్ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో మనం ఒకటి చూస్తేనే నమ్ముతాము. రిజల్ట్ హ్మ్. ఓరియెంటెడ్. ఆ రిజల్ట్ కనిపించిందా? ఓకే. థిస్ ఈస్ వర్కింగ్. ఏదైనా సరే దట్ ఈస్ రిగార్డింగ్ టు ఎ డివైస్ టెస్టిమోనియల్స్ చూస్తాం అందుకే. అక్కడ రిజల్ట్ వచ్చిందా లేదా మనం నమ్ముతాము. బట్ వెన్ వి యాక్టివేట్ అవర్ థర్డ్ ఐ మనం ఏది నమ్ముతామో అది జరిగి తీరుతుంది. 100% అక్కడ సో, అటు, టెస్ట్ ఇటు చేయకూడదు. 0.001% కూడా డౌట్ లేదు. మీరు నమ్మండి అది జరుగుతుంది. సో, అంటే థర్డ్ ఐని టెస్ట్ చేయకూడదు. థర్డ్ ఐ పర్ఫెక్ట్ ఇది. మీరు డౌట్ చేస్తున్నారనుకో డౌట్ కూడా జరుగుతుంది. థాట్ ఈస్ ఆల్సో అప్లికేబుల్. ఓకే. సో, సో, డౌట్ థాంక్ యూ మేడం. ఉండకూడదు. ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రస్ట్. సరెండర్‌నెస్ అందుకే అంటాం. యాక్సెప్టెన్స్ అండ్ సరెండర్. యూ విల్ సీ ఎ మిరాకిల్. మిరాకిల్ అంటే ఏదో కాదు. వాట్ యూ వాంట్ యూ విల్ రిసీవ్. అవును. మీకేది కావాలి అది హెల్తా? వెల్తా? మీ జాబ్ వాటెవర్ ఇట్ ఈస్. యూ జస్ట్ సో, డిసైడ్. పిల్లలు ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేడం ఎక్కువగా బుక్స్ చదువుతున్నారు కదా మేడం. అంటే వాళ్ళకు పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ చదవాల్సొస్తుంది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు. ఒకప్పుడంటే చాలా తక్కువ సబ్జెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి. స్ట్రెస్ ఎక్కువవుతుంది గదా! ఈ స్ట్రెస్ రిలీజ్‌కి ఏమన్నా హెల్ప్ అవుతుందా? ఈ థర్డ్ ఐ చేయడం వల్ల, క్లాస్ చేయడం వల్ల? స్ట్రెస్ రిలీఫ్‌కి అని కాదు సార్. స్ట్రెస్ హ్మ్. రిలీఫ్ అని కాదు. ద థింగ్ వి ఆర్ డూయింగ్ ఈస్ స్ట్రెస్‌లెస్ లైఫ్‌ని వాళ్ళకిస్తున్నాం మనం. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటాం కదా! యెస్. ఎందుకంటే చేసే ప్రతి బ్రెత్ ఎందుక అగైన్ థర్డ్ ఐ ఎక్సర్‌సైజెస్ అన్నీ కూడా బ్రెత్ రిలేటెడ్. అంతకుముందు నేను చెప్పాను. మనం శ్వాస ఐ థింక్ నాట్ యూట్యూబ్ వీడియోస్‌లో చెప్పుంటాను. సో, అవును. మనం జన్మ తీసుకున్నప్పటి నుండి కూడా మనం ఉండే ఏకైక కనెక్షన్ బ్రెత్ తోటే ఉంటాం. నాట్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్ మన పాస్ట్ లైఫ్స్‌లో కూడా మనకి నిరంతరం మనకు తోడుగా ఉన్నది ఒకటి ఆత్మ, ఇంకొకటి బ్రెత్. సోల్, బ్రెత్ ఈ 2 ఇంటర్ కనెక్టెడ్. సో, అవును. చేసే ప్రతి బ్రెత్ వర్క్ స్ట్రెస్ నుంచి బయట పడేసేదే. అవి కూడా వాళ్ళకెలా జరుగుతుందంటే రైట్ టైమ్. ఇప్పుడు వాళ్ళు నిజంగా స్ట్రెస్‌తో ఉన్నారు. నార్మల్‌గా మనమున్నాము. ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్ ఒచ్చింది. డిప్రెషన్ ఒచ్చిందంటే దాన్ని ఎలా కోప్ అప్ అవ్వాలి అని ఆలోచించే స్థితిని తెచ్చుకోకుండా మనం వేరే ఆలోచనకి వెళ్ళిపోతాం. బట్ థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యి పిల్లలవ్వచ్చు, పెద్దలవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళ ఆలోచన ఎటు మారుతుందంటే అంతే డిప్రెషన్ ఒచ్చింది. వెళ్ళిపోతారు. చావు వరకు వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. అక్కడ అవును. పుల్ చేస్తుంది మన థర్డ్ ఐ. అంటే దట్ సోల్ మనల్ని లాగుతుంది. అరే! నీకిన్ని సాధనలున్నాయి కదా! యూ జస్ట్ ఫోకస్. యూ విల్ గెట్ ఔట్ ఆఫ్ థిస్. ఈ ప్రాబ్లమ్ నుంచి నువ్వు ఈజీగా బయటపడతావు. నువ్వు జస్ట్ ఫోకస్ చెయ్యి. ఈ సాధన చెయ్యి. నీ స్ట్రెస్ తగ్గిపోతుంది. నీ ఇఫ్ వి ఆర్ సఫరింగ్ విత్ ఎ ప్రాబ్లమ్ ఆ లెవెల్స్ తగ్గుతాయి. నువ్వు సాధన చెయ్యి అని మనకి చెప్తుంది. చెప్పడం అంటే లైక్ ఇట్ జస్ట్ హిట్స్. మనం ఫాలో అయ్యి తీరుతాం. ఇంక వేరే ఆప్షన్ మనకుండదు. అలా మనల్ని ఫిజికల్ థింగ్స్ నుంచి మనల్ని వేరే పాత్‌కి మళ్ళిస్తుంది మాట. వి ఓకే. విల్ ఎక్స్‌పీరియన్స్. మనం ఎక్స్‌పీరియన్స్ అవుతాం. అందుకే అంత స్ట్రాంగ్‌గా ఉంటారు ప్రతి ఒక్కరు గూడా. ఓకే. మేడం సిక్స్త్ సెన్స్, థర్డ్ ఐ అంటే ఒకటేనా మేడం? సిక్స్త్ సిక్స్త్ సెన్స్ సెన్స్, థర్డ్ ఐ అంటే 2 ఒకటేనా? మనం థర్డ్ ఐ యాక్టివేట్ చేస్తేనే సిక్స్త్ సెన్స్ ఒస్తుంది. సిక్స్త్ ఓకే. సెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇంట్యూషన్ కదా! అవును. ఇంట్యూషన్. కొద్ది సేపట్లో జరిగేది. నెక్స్ట్ రేపు జరిగేది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకి. కానీ ఒక్కటి చాలా ఏదైనా మనకొస్తుంది సాధన. వెన్ వి డూ సాధన డెడికేటెడ్‌గా డెడికేషన్ ఇన్ ద సెన్స్ మనం నమ్మాలి.
మనం నమ్మిన తర్వాత మనం సాధనకు కూర్చుంటే 1 డే సరిపోతుంది. ఓకే. That strong belief should be there in every person to receive what the universe is giving to us. ఎందుకంటే యూనివర్స్ చూడండి ఎప్పుడు ద బెస్ట్ థింగ్ ఇస్తది. ఏ మనిషికి ఇచ్చినా కూడా చిన్న స్థాయిలో ఏది ఉండదు. మనం ఆలోచిస్తాం చిన్న స్థాయిలో నాకు రూ. 100 కావాలి. లేదంటే ఈ చిన్న జాబ్ నాకు సరిపోతుంది అని మనం ఆలోచిస్తాం. బట్ వాట్ అవర్ సోల్ ఈస్ కేపబుల్ ఆఫ్. ఆ సోల్‌కి తెలుసు అండ్ దట్ డివైన్ పవర్ యూనివర్స్ అని చెప్పొచ్చు. డివైన్ పవర్ అని చెప్పొచ్చు. లేదంటే వాట్ వి ఆర్ కనెక్టెడ్ ఆ తల్లి అని చెప్పొచ్చు. ఆమెకు తెలుసు కదా! మన సాధన, మన స్థాయి ఎంతో, మనం దేనికి కేపబుల్ అవుతామో. సో, అది తీసుకొచ్చి పెడుతుంది. అక్కడికి తీసుకెళ్ళి మనల్ని కూర్చోబెడుతుంది. ఓకే. లేదంటే మనం ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, అదే దాంతో ఉండిపోతాం. ఇట్లా ఎవాల్వ్ అవ్వము. సోల్ అంటేనే వచ్చిన ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ చేసి ఇంకా స్టెప్ బై స్టెప్ ఇట్ ఎవాల్యుయేట్స్. ఎంత స్థాయి ఉందో అంత స్థాయి ఎక్స్‌ప్లోర్ అవ్వాలనే చూస్తది ఎప్పుడు. అలాంటి అవకాశాలనే మనకిస్తుంది. మనం ఫెయిల్ అవుతున్నాము. దాన్ని పట్టుకోవడంలోనూ, దాన్ని అర్థం చేసుకోవడంలోనూ వి ఆర్ ఫెయిలింగ్ అంతే. మేడం ఒక క్వెషన్ లాస్ట్. అంటే మీరు థర్డ్ ఐ టీచింగ్ చేస్తారు కదా! చాలా మందికి కిడ్స్‌కి. సో, మీరు అప్లికేషన్స్ ఏమేమి ఇస్తారు పిల్లలకి? ఎలాంటి ప్రాక్టీసెస్ చేయిస్తారు వాళ్ళతో? చేయించే ప్రాక్టీసెస్ అన్నీ నేనిక్కడ చెప్పలేను కానీ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ కాదు. యెస్. మామూలుగా కలర్స్ గాని, కార్డ్స్ ఇట్లాంటివి ఏమొచ్చి ఓకే. స్కేటింగ్ ఓకే. చేపిస్తుంటారు. ఇట్లాగా ఓకే. సైక్లింగ్ చేపిస్తారు. ఇట్లా రైట్. రైట్. ఇలాంటివి. రైట్. టైమ్ యాక్చువల్లీ ఇంత అయిపోయిందని తెలియలేదు. బట్ లాస్ట్ క్వెషన్ ఇది. అంటే లైక్ వాంటెడ్ టు షేర్ మెనీ థింగ్స్. చాలా విషయాలు చెప్పాలనిపిస్తది. ఎందుకు అంటే మనం అంతా తెలుసుకోవాలి. ఎంతో మందికి తెలియదు. థర్డ్ ఐ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. థర్డ్ ఐని మన జీవితంలోకి తెచ్చుకొని మనం అప్లై చేయొచ్చు. ఏం కావాలి అంటే అది సాధన చేయొచ్చు అని. సో, సాధన చేయాలి అంటే ఒకటి చాలా ప్యూర్ మైండ్, సెల్ఫ్‌లెస్ మైండ్. ఎందుకంటే ఒక జ్ఞానం మనం తీసుకుంటాం. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వింటున్న చాలా మంది కూడా స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళే. స్పిరిచువల్ సాధన ఏదో చేస్తున్న వాళ్ళే. సో, ఆ సాధన మీరు సాధన చేస్తున్నారు. మీకేదో ఒక స్థితి వచ్చింది. మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఔటర్ వరల్డ్. చేసేటప్పుడు దాన్ని అక్కడితో ఆపకండి. యూ షేర్ విత్ సంబడి. ఓకే. ఎవరికైతే అవసరం ఉంది, ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారు వాళ్ళకి చెప్పండి. ఇక్కడ అంటే ఫ్రీగానే చెప్పండి. డబ్బు తీసుకొని చెప్పొద్దు. అది కాదు. థిస్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్‌చేంజ్ అంతే. మీరొక జ్ఞానం ఇస్తున్నారు. ఇన్ టర్న్ దాని ఎక్స్‌చేంజ్ మీకొక ఫార్మ్ వస్తుంది. థాట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. థాట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ సంథింగ్ అదర్. కానీ యూ జస్ట్ షేర్ అంతే. ఎప్పుడైతే మీ నుంచి అది అక్కడ ఆగకుండా బయటికి వెళ్తుందో నాలెడ్జ్ అనేది, ఓకే. అప్పుడు మీరు జస్ట్ చూడండి. మీరు ఎంత ఎవాల్వ్ అవుతున్నారో, మీ ఫ్రీక్వెన్సీ ఎంత రైజ్ అవుతుందో, మన జీవితం మారిపోతుంది. ఐ ప్రామిస్. మన జీవితం మారిపోతుంది. మనం ఏది కూడా జస్ట్ ఆపేసాము. వి జస్ట్ క్లోజ్డ్ ఇట్. అది ఇంకెక్కడికి వెళ్ళదు. సో, జ్ఞానం అందుకే ఎంత పంచితే అంత పంచబడుతుంది. యూనివర్స్ ఆ తల్లి అవ్వచ్చు. లైక్ ఈ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐ వాంట్ టు షేర్ దిస్. ఫ్యూ డేస్ అని కాదు. మేబీ ఒక 1 ఆర్ 2 మంత్స్ నుంచి కనెక్షన్ విత్ మా దుర్గా ఈస్ హ్యాపెనింగ్. సో, షీ విల్ టేక్ మన పిల్లల్ని మనం ఎంత కేర్‌ఫుల్‌గా తీసుకువెళ్తాం, ఎంత కేర్‌ఫుల్‌గా అడుగులో అడుగు వేయిస్తామో, ఆ అడుగులు నేర్పిస్తామో, ఆమె అట్లా నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరం కనెక్ట్ అవుతాము విత్ యువర్ ఫేవరెట్ హూ ఎవర్ ఇట్ ఈస్. మీకొక గురువు అవ్వచ్చు, దైవం అవ్వచ్చు. వెన్ యూ ఆర్ విల్లింగ్ మీకు ఆ యాక్సెప్టెన్స్ ఉంది. మీరు కూడా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి సాధ్యమే. సో, పిల్లలకి ఏం నేర్పిస్తాము అంటే కలరింగ్ చెప్తారు ఓకే. నార్మల్‌గా. ఓకే. కలరింగ్ కలర్స్ అంటే విచ్ ఎలా మేడం? కలర్, విచ్ కలర్ ఎలాగ ఓకే. చెప్తారు. సో, ప్రకృతితోటే కదా! ప్రతి కలరు కూడా ప్రకృతిలోంచి వచ్చిందే. ఆ కనెక్షన్ వాళ్ళకి జరుగుతుంది. మనం నార్మల్‌గా కళ్ళతో చూస్తున్నాం కాబట్టి ఏదో చెప్పేస్తున్నాము. మనకు కళ్ళున్నాయి కాబట్టి చెప్తున్నాము అనుకుంటాము. బట్ ద యాక్చువల్ ఫ్యాక్ట్ ఈస్ కళ్ళు మూసుకొని కూడా వి విల్ సెన్స్ మెనీ థింగ్స్. ఉన్నాయి కాబట్టి ఇవి వాడుతున్నాం. ఇవి లేవు అంటే కళ్ళు అవును. మూసుకొని మనం సెన్స్ చేస్తాము. సో, ఓకే. స్మెల్లింగ్ ఉంది. మనం చూడక్కర్లేదు. దట్ విచ్ కర్రీ ఆ కర్రీ ఏంటి? లేదంటే ఆ ఫుడ్ ఐటెమ్ ఏంటి? స్మెల్ చేసి చెప్తాము. సో, ఇట్ ఈస్ ఇన్‌బోర్న్ అండ్ ఇన్‌బిల్ట్.
స్మెల్లింగ్ సెన్స్ అనేది. అట్లానే దిస్ ఇన్నర్ ఐ కూడా మన ఇన్‌బిల్ట్. దిస్ ఈస్ ద అక్వైర్డ్ గాడ్స్ గిఫ్ట్ ప్రతి ఒక్కరికి. సో, విజన్ బియాండ్ ఐస్ మనం వెళ్ళాలి. వి హావ్ టు ట్రావెల్. ఎప్పుడైతే దీన్ని మనం ట్యాప్ చేస్తాం, దీన్ని యాక్టివేట్ చేస్తాం, దీన్ని యూజ్ చేస్తాము, అప్పుడే మనం అన్ని రకాలుగా ఎక్స్‌ప్లోర్ అవ్వగలుగుతాం. సో, కళ్ళు మూసుకొని ఏం చేస్తారు పిల్లలంటే, ఇది అని చెప్పడానికి లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, అదంతా వాళ్ళు చేస్తారు. ఇదే కాన్వర్సేషన్ కళ్ళు మూసుకొని చక్కగా లాట్ ఆఫ్ ఆడియన్స్‌ని చూస్తూ వాళ్ళు చెప్పగలుగుతారు. దే విల్ రీడ్, రైట్, దే విల్ ప్లే. సో, ఎప్పుడైతే ఇది ఇంతసేపే చేయాలి అని లిమిట్ పెడతామో వాళ్ళు అంతసేపే చేస్తారు. యాక్చువల్లీ దేర్ ఈస్ నో లిమిట్. థర్డ్ ఐ అనేది నిరంతరం వాళ్ళకుంటుంది. డార్క్‌నెస్‌లో ఇంకా బాగా చూస్తారు. లైక్ పిల్లి ఎట్లా గ్రాస్ప్ చేస్తుంది. ఓకే. ఓకే. చీకట్లో మనం ఫింగర్స్ చూపించినా వాళ్ళు చెప్పేస్తారు. ఒక నోట్ చూపించినా చెప్పేస్తారు. దే కెన్ జస్ట్ ట్రావెల్. అంటే వాళ్ళు నడుచుకుంటూ ఏ పనైనా చేస్తారు చీకట్లో. ఎందుకంటే ఆ గ్లాండ్ ఇంకా బాగా పనిచేస్తుంది. సో, కళ్ళు మూసుకొని సైక్లింగ్ చేస్తారు. కళ్ళు మూసుకొని యెస్. డ్రైవింగ్ చేస్తారు. డ్రైవింగ్ కళ్ళు ఎవ్రీథింగ్. మూసుకొని దేర్ ఈస్ నో సచ్ వర్డ్. ఇంపాసిబుల్ అనే వర్డ్ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఇంకా మనం కళ్ళు తెరిచి చేసే యాక్టివిటీస్ అన్నిటికంటే కూడా ఎక్కువ స్థాయిలోనే కళ్ళు మూసుకొని చేస్తాము. ఒకటి ఎప్పుడైతే కళ్ళు మూసుకొని డల్లర్స్ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళకి టఫ్ ఉంది ఆ క్వెషన్ సబ్జెక్ట్ టఫ్ ఉంది. సో, కళ్ళు మూసుకొని కళ్ళకంతలు కట్టుకొని లేదంటే వాళ్ళు చదివి ఒకసారి క్లోజ్డ్ ఐస్ తోటే వాళ్ళు చదివి వాళ్ళు రాసారు ఆ ఓకే. క్వెషన్. హ్మ్. మీరు గమనించండి. దే విల్ నెవర్ ఫర్గెట్ థాట్ పర్టిక్యులర్ ఆన్సర్ ఇన్ దేర్ లైఫ్. సో, మనకి గుర్తుంటుంది కదా! అవును. పేరెంట్స్ ఎప్పుడు గూడా మెమరైజ్ చదివింది గుర్తు తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తాం? ఐస్ క్లోజ్ చేసుకొని వి విల్ మెమరైజ్. అవును. అవునవును. కళ్ళు తెరిచి మనం మెమరైజ్ చేద్దామంటే అది రాదు. ఓన్లీ థింగ్ కళ్ళు మూసుకొని మెమరైజ్ చేయాలి. సో, పిల్లలు అదే చేస్తున్నారు. కళ్ళు మూసుకొని విత్ దేర్ ఇన్నర్ ఐ దే జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుంది విత్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. ఓకే. పేరెంట్స్ ఎంతమందిని సపోర్ట్ ట్రైన్ చేసి మేడం ఇంతవరకు? మనం అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎప్పుడు వాళ్ళని ఉన్న 2 కళ్ళు సరిపోవా, మూడో కళ్ళుతో ఏం ముద్రిస్తున్నావు ఇట్లాంటి మాటలు నెవర్ ఎవర్ పిల్లల ముందు మనం అనకూడదు. అవును. బికాస్ దిస్ ఈస్ సచ్ ఏ పవర్‌ఫుల్ టూల్. మీరొక మాట అంటే జస్ట్ ఆ మాటని తీసుకుంటుందంతే. అవునండి. ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో అది అప్లై అయిపోద్ది. అవును. ఎందుకు మా పిల్లాడి థర్డ్ ఐ ఓపెన్ అయిందండి. బట్ హి ఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ థీస్ థింగ్స్. ఎందుకు జరుగుతుంది ఇట్లాగా అని అడిగితే ఇదే ఉంటుంది. మనం అవేర్‌గా లేము. దే ఆర్ అవేర్. బికాస్ వాళ్ళకి థర్డ్ ఐ ఉంది. నిరంతరం అవేర్‌గా ఉంటారు. ఎవ్రీ టైమ్ దే ఆర్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో, మనం అవేర్‌గా లేకుండా మనం మాటలనేస్తా ఉంటే దే ఆర్ ఇన్ ద రిసీవింగ్ మోడ్. ప్రతీదీ రిసీవ్ చేసుకుంటుంది. థర్డ్ ఐ ఫిక్స్ చేసేస్తుంది. అండ్ బ్రెయిన్ దాన్ని అప్లై చేసేస్తుంది. అందుకని వాళ్ళు డల్ అయినా, హైపర్ అయినా, వేరే ట్రాక్‌లో వెళ్తున్నా ఇట్స్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే గురువు అక్కడ ఉండడు అస్తమానం. సో, మేబీ చేంజ్ అయినా ఎంతమందిని సరే ట్రైన్ చేసింటారు మేడం ఇంతవరకి ఇప్పుడు మీరు? నంబర్ అనేది ఐ థింక్ ఇట్ డజంట్ ప్లే ఏ మేజర్ రోల్. బట్ హ్మ్. చాలా మంది అయ్యారు. చాలా మంది. ఓకే. ఎవ్వరైనా సరే వాళ్ళలో ఒక గ్రోతే ఉంది తప్పించి వాళ్ళిట్లా పాడయ్యారు, వాళ్ళిలా డీమోటివేట్ అయ్యారు అనేదైతే ఎక్కడ చూడలేదు. సో, మీరు ఉండదు. ఒకసారి ఉండదు సార్. నిజంగా ఉండదు. థర్డ్ ఐ అంటేనే ద జస్ట్ ట్రూత్. అవును. సత్యం. ఎందుకంటే ఇది మోక్షానికి సారీ హ్మ్. మోక్షానికి కాదు ముక్తికి దారి. దేర్ ఓకే. ఈస్ ఎ డిఫరెన్స్. దేర్ ఈస్ జస్ట్ ఎ డిఫరెన్స్. నేను అందరిని దృష్టిలో పెట్టుకోనో లేదంటే వాళ్ళ పదాన్ని చాలా మంది చెప్తారు వి వాంట్ మోక్ష. యెస్. నో. ద థింగ్ వి హావ్ టు ఆస్క్. ఎందుకంటే మా మాస్టర్ చెప్పారు. లేదంటే ఆ అమ్మ చెప్పింది నాకు. మనం అడగాల్సింది ముక్తి. ఎందుకంటే ఇది లోకం కాకుండా భూలోకమే కాకుండా దాని పైన చాలా లోకాలున్నాయి. భువర్లోకం, సువర్లోకం, జ్ఞానలోకం ఇవన్నీ ఉన్నాయి. సో, ముక్తి అడిగినప్పుడు ఈ ఫిజికల్ ఈ బాడీ నుంచి మనం జస్ట్ వి విల్ ట్రావెల్ దేర్. దీన్ని వదిలి ఆ లోకంలో వి విల్ లివ్ ఎ హ్యాపీ లైఫ్. అవసరమైనప్పుడు ఇక్కడికొస్తాము, జ్ఞానం ఇస్తాం అవసరమైన వాళ్ళకి మళ్ళా వెళ్తాము. బట్ మోక్ష ఈస్ వి ఆర్ జస్ట్ కిల్లింగ్ అవర్ సోల్. మన సోల్‌ని ఎండ్ చేసేస్తున్నాం. ఓకే. సో, దేర్ ఈస్ నో ఎక్సిస్టెన్స్. దానికి ఉనికి అనేది లేకుండా చేస్తున్నాం. అది ఎప్పుడు మనం కోరుకోకూడదు. అందుకే సోల్ లిబరేషన్ ఈస్ చాలా ఇంపార్టెంట్. సోల్ లిబరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మళ్ళీ సాధనలున్నాయి.
మన సోల్‌ని మనం ఎలా లిబరేట్ చేసుకోవాలి అనే దానికి కూడా సాధనలున్నాయి. ఓకే. సో, ఎప్పుడు కూడా తెలిసినంత వరకు ముక్తి ప్రసాదించమని అడగండి. మోక్షం కాదు. అండ్ ఓకే దెన్ మేడం. మన సోల్ మనం హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలురా బాబు! నాకొక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చావు ఈ జన్మకు అనుకుంటుందది. హ్మ్. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే థర్డ్ ఐకి సంబంధించి చిన్న పిల్లలనే కాదు, పెద్దవారు కూడా థర్డ్ ఐ కోర్స్ చేసుకోవచ్చు. సో, కాంటాక్ట్ చేయండి. సో, మేడం సో, ఛానెల్‌ని నా కూడా సైడ్ సబ్స్క్రైబ్ నుంచి చేయండి. ఒక రిక్వెస్ట్. యాక్చువల్లీ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ ఐ స్టార్టెడ్ ఎ ఛానెల్ విత్ ద డివైన్ గైడెన్స్. సో, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ థాంక్ సో, యూ సార్ ఖచ్చితంగా ఫర్ మేడం గివింగ్ ఛానెల్ దిస్ ఆపర్చునిటీ. బికాజ్ షేరింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీడియా కూడా అంతే ఇంపార్టెంట్. రైట్ మీడియా అనేది. సో, ప్రాపర్ ఛానెల్ ద్వారా వెళ్లి ప్రాపర్ పీపుల్‌కి రీచ్ అయితే చాలు. ఎంతో మంది అంటే తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ ఇదే కాదు. చాలా జ్ఞానం ఉంది. చాలా సర్వీసెస్ ఉన్నాయి. మనం దీంతో కనెక్ట్ అవ్వడానికి. సో, మీరు కాల్ చేయండి, మేము చెప్తాము. మీకు ఏది రైట్ వే దాన్ని సజెస్ట్ చేస్తాము. మీ ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా మీరు వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సాధన చేయొచ్చు. సో, థాంక్ యూ ఓకే. ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. సో, థాంక్ యూ సో మేడం చాలా మచ్. అద్భుతంగా చెప్పింది. సో, థర్డ్ ఐ గురించి మేడం ఎక్స్‌పీరియన్స్, లైఫ్ జర్నీ కూడా చాలా క్లియర్‌గా ఎందుకు రావడం జరిగింది. సో, ఎలా ట్రైన్ చేసింది, ఎందుకు అలా ఇంట్రెస్ట్ కలిగింది థర్డ్ ఐ క్లాసెస్ మీద. సో, థర్డ్ ఐ క్లాసెస్ చేయడం వల్ల పిల్లలకి ఎలాంటి ఆహ్, బెనిఫిట్స్ వచ్చాయి వాళ్ళకి. సో, చాలా చక్కగా థర్డ్ ఐ గురించి వివరించడం జరిగింది. సో, ఎవరైనా ఉంటే మేడంని థర్డ్ ఐ గురించి మీకు క్లాసెస్ కావాలనుకుంటే మేడంని కాంటాక్ట్ చేయండి. సో, నంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంది. అదేవిధంగా మేడం ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ఉన్నాయి చాలా. పిల్లలు బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని చాలా వీడియోస్ చేయడం జరిగింది. స్కేటింగ్, సైక్లింగ్, ఇలా బుక్ రీడింగ్ చేయడం. సో, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థాంక్ యూ సో మచ్. సో, నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ లైవ్‌లో మళ్ళీ మేడం కాకుండా ఇంకెవరైనా థాంక్ యూ సో మచ్. ఆసక్తి ఉన్న థాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ థాంక్ యూ మేడం. బ్లెస్సింగ్. థాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.